బాగున్నారా? నేను చాలా అంటే చాలా బాగున్నాను గైస్. ఈరోజు మనం చెప్పుకుంటున్నాం అనుకుంటా బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో మనం గెస్ చేసామో. ఆల్రెడీ ఎవరు గుడ్గా ఆడారు, ఎవరు ఎక్సలెంట్గా ఆడారు, ఎవరు చాలా పూర్గా ఆడారు అని చెప్పి ఆల్రెడీ మీకు కూడా తెలుసు. సో ఈ వీడియోలో అయితే కనుక మనం ఎవరైతే సరిగ్గా ఆడారో లేదనైతే నేనైతే క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను అనమాట. సో మన టాపిక్ వచ్చేసి కూడా అదే అనమాట. ఈరోజు ఎలిమినేషన్లో ఎవరు 9 మెంబర్స్ ఉన్నారో మీ అందరికీ తెలుసు. వాళ్ళ పేర్లు కూడా మీకు చెప్తాను. సృష్టి గారు అండ్ ఫ్లోరా గారు ఉన్నారు. దాని తర్వాత రిమైనింగ్ ఇము, తనుజ, సుమన్, రితు, డెమాన్, సంజన వీళ్ళందరూ అయితే కనుక ఎలిమినేషన్ జోన్లో ఉన్నారనమాట. సో సాటర్డే ఈవినింగ్, సో సాటర్డే మీకు లైవ్ కూడా టెలికాస్ట్ అవ్వలేదు, ఎందుకంటే మార్నింగ్ ఆల్రెడీ షూట్ అనేది జరుగుతుందనమాట. సో సాటర్డే 9కి అంటే 9కి మన నాగార్జున గారు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటని, ఎలిమినేషన్లో ఎవరు ఉన్నారనేది నాగార్జున గారు డిస్కస్ చేస్తారనమాట. సో నాకు అదే కనుక ఆశ్చర్యం వేస్తుంది. అసలు నేను అనుకున్నాను ఏంటి సాటర్డే రైవ్ రావట్లేదని అనుకున్నాను. సో సాటర్డే రాదు. సాటర్డే మీకు ఏమవుతుందంటే ఎలిమినేట్ సాటర్డేనే అయిపోతుంది. సో సాటర్డే నైట్ కొంచెం టెలికాస్ట్ చేస్తారు, సండే నైట్ కొంచెం టెలికాస్ట్ అవుద్ది. బట్ మీకు ఏంటంటే మార్నింగ్ 10:30 నుంచి లైవ్ అనేది హాట్స్టార్లో, జియో హాట్స్టార్లో కంటిన్యూ అవుతుంది. సో మన కమింగ్ టు టాపిక్లో వచ్చేద్దాము. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళ గ్రాఫ్ చూసుకుంటే అసలు మామూలుగా లేదనమాట. నేను ఆల్రెడీ స్టార్ మా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేశాను అనమాట. చెక్ చేస్తే కనుక అసలు ఫస్ట్ 3 ప్లేసెస్లో ఉంది సుమన్ శెట్టి గారు, తనుజ గౌడ గారు, దాని తర్వాత ఇమాన్యుల్ బ్రదర్. వీళ్ళైతే టాప్ 3లో ఉన్నారు. రిమైనింగ్ డీమాన్, పవన్ కళ్యాణ్ వీళ్ళైతే కనుక రిమైనింగ్ 3 కన్సిస్టెంట్స్లో బిలోలో ఉన్నారనమాట. అసలు ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరు చెప్పుకుందాం. ఇక్కడ సుమన్ శెట్టి గారు ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ మూవీస్లో ఆయన చేస్తున్నారు కాబట్టి తన యొక్క పర్ఫార్మెన్స్ మంచిగానే ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఆయన్ని ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎక్సలెంట్లో 3 కేటగిరీస్ ఉన్నారు. సో సుమన్ శెట్టి గారు అయితే ఎక్సలెంట్. దాని తర్వాత తనుజ గారు అయితే సూపర్. ఎందుకంటే కనుక ఆవిడ కుక్ రిలేటెడ్గా చాలా పేషెన్స్గా 1 వీక్ దగ్గర భరణి గారితో వర్క్ చేయడం జరిగిందనమాట. సో ఆవిడ ఎక్కడా ఫైర్ అవ్వలేదు. బట్ ఒక శ్రీజ గారిని దమ్ము శ్రీజతో మాత్రం ఒకసారి టాస్క్ ఆడుతున్నప్పుడు ఎలిమినేషన్ టాస్క్లో ఆవిడ ఫైర్ అవ్వడం జరిగిందనమాట. సో తర్వాత మన సుమన్ శెట్టి గారికి అయితే సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటే తర్వాత మనం వేరే టాస్క్లో డిస్కస్ చేద్దాం దాని గురించి అయితే కనుక. సో ఆయన ఎందుకంటే అంత ఫాలోయింగ్, ఆయన చాలా మూవీస్లో ఉన్నారు, సీరియల్స్లో కూడా మంచి యాక్టర్స్ ఆయన. సో దాని తర్వాత ఇమాన్యుయల్ కూడా ఎక్సలెంట్ కండిషన్ అనమాట. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఇమాన్యుయల్ కూడా ఒక్క మన మాస్క్ మ్యాన్ హరీష్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో ఏమనుకోవద్దు, హట్ అవ్వద్దు. నేను ఎంటర్టైన్ పరంగా చేస్తాను కాబట్టి సో అందరూ ఎంటర్టైన్ పరంగా తీసుకుంటే ఎవరు పర్సనల్ తీసుకోవద్దు. గుండు అని చెప్పి ఆయన్ని ఇమాన్యుల్ పిలుస్తారనమాట. ఇమాన్యుల్ గుండు మామయ్య అన్నట్టు అని పిలుస్తారనమాట. సో అలా అవడం కరెక్టే. బట్ ఆయన ఏంటంటే జోవియల్గా అన్నారు, అతను అలా తీసుకోలేదు. సో ఈరోజు బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఆల్రెడీ ఇప్పుడు 9 o'clockకి స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో కూడా దీని గురించి నేను ప్రోమో ఆల్రెడీ చూశాను. బాడీ షేవ్ గురించి చాలామంది కమెంట్ చేసిన వాళ్ళకి ఫుల్ డోస్ అయితే నాగార్జున గారు ఇచ్చి పడేశారనమాట. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వీక్ నుంచి అందరూ చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎలా చేయాలి ఏంటి అని చెప్పి అది ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇప్పుడు ఈ సాటర్డే సండే జరిగే టాపిక్స్ అంతా మన నాగార్జున గారు హోస్ట్గా చేస్తారనమాట. దాని తర్వాత ఇమాన్యుయల్ బ్రదర్ అయితే కనుక ఎందుకు ఎక్సలెంట్ అని అంటే కనుక టాస్క్ సూపర్గా చేశారు. దాని తర్వాత అందరితో బాండింగ్ మంచిగా ఏర్పడింది అనమాట. ఆయనైతే కనుక హరీష్ గారితో కాకుండా రిమైనింగ్ అందరితో కలిసిమెలిసి ఉంటున్నారు. ఆయన అయితే కనుక ఎలిమినేషన్ కూడా చాలా బాగా ఆడాడు. ఎందుకంటే అతను ఒక చిన్న టనల్లో రన్ చేసి సో బాగానే ఆడడం జరిగిందనమాట. సో అందువల్లనే నేను అతన్ని ఎక్సలెంట్ కండిషన్లో పెట్టాను. దాని తర్వాత 4th one డిమాన్ పవన్ చూసుకుంటే నిన్న ఈవినింగ్ తను ప్రియాతో చిన్న క్లాష్ వచ్చేసి ఏడవడం జరిగింది. ప్రియా కూడా ఏడవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఏడ్చారు, ఓకే. ఏడ్చిన తర్వాత ఏంటంటే ఒకళ్ళు అది వేరేలా టాలరేట్ అవుతుంది చూసే ఆడియన్స్ కూడా. యాజ్ ఏ డిమాండ్ పవన్ ఏడ్చాడు. దాని తర్వాత ఇమాన్యుల్ బ్రదర్ వచ్చారు, ఓదార్చారు. నాకు తెలిసి ఏంటంటే డిమాండ్ పవన్ యొక్క తప్పేమీ లేదు. అక్కడ శ్రీజ గారు ఉంది, దాని తర్వాత ప్రియాతో క్లాష్ వచ్చినప్పుడు ఏంటంటే ప్రియా కూడా అలా ఏదో ఒక టైప్ ఆఫ్గా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో మాట్లాడే విధానం మంచిగా ఉండాలి ప్రియాకి. ఆల్రెడీ మనం పాస్ట్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది అనమాట, ప్రియా యొక్క వే ఆఫ్ టాకింగ్ అనేది మార్చుకోవాలని చెప్పి.
మేబీ బిగ్ బాస్ గారు కూడా టుడే చెప్పొచ్చు మన నాగార్జున గారు. దాని తర్వాత సంజన గారు గుడ్డు మిస్ అయింది, వాళ్ళ టాపిక్స్ గురించి ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేశారు. బిగ్ బాస్ గారి కొత్తగా వచ్చిన హౌస్ అప్పుడు తను గుడ్డు తీసేశారు. దాని తర్వాత వాష్రూమ్లో ఇష్యూ ఆశా సైని గారితో జరిగిందనమాట, ఫ్లోరా గారితో. ఫైనల్గా ఆవిడ చేసిన మిస్టేక్సే కొన్ని స్ట్రాటజీస్ అందరికీ తీసుకొచ్చి ఆవిడ కెప్టెన్గా నుంచున్నారనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఆవిడ బిగ్ బాస్కి చాలా టర్నింగ్ పాయింట్గా నుంచున్నారనమాట ఈ వీక్ అయితే కనుక. నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈవిడే టర్నింగ్ పాయింట్గా ఇంకా వేరే క్రియేట్ చేస్తారు, వేరే వాళ్ళు కూడా టర్నింగ్ పాయింట్స్ తిప్పుతారు అనేది మన కాన్సెప్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్గా నించుందనమాట. సో దాని తర్వాత 6th ప్లేస్లో రాము ఉన్నాడు. సో రాము రాథోడ్ అయితే కనుక టాస్క్లు ఎక్సలెంట్ కండిషన్లో గేమ్స్ అయితే కనుక అదరగొట్టాడు. మొన్న డే 2 డే 3లో మేబీ నేను అనుకోవడం ఎలిమినేషన్ కాదు, ఎవరిని నామినేట్ చేస్తానన్నప్పుడు అక్కడ కూడా తను గేమ్ ఆడాడు. మొన్న ఎలిమినేషన్ క్యాప్టెన్సీ టాస్క్ దగ్గర కూడా ఎవరిని క్యాప్టెన్సీ ఎంచుకుంటానన్న టాస్క్ దగ్గర కూడా రాము రాథోడ్ ఎక్సలెంట్గా ఇరగొట్టేశాడు అనమాట. కుర్రోడు అయితే కనుక జుమ్ అని పర్రని పరిగెత్తున్నాడు అనమాట. సో అతను అసలు యాక్చువల్గా అతను చేసిన ఆ పర్సన్కి చేసిన వర్క్కి అసలు నిజంగా హ్యాట్సప్ చెప్పుకోవాలి రాము రాథోడ్కి అయితే మనమైతే కనుక. సో గేమ్ కూడా అదే నేను చెప్తాను, గేమ్ మంచిగా ఆడాడు, హార్డ్ టాస్క్లో అందరితో పాటు మంచిగా ఉంటాడు. ప్రియా తనతో గొడవ ఫుడ్ దగ్గర పడింది, అది ఒక చిన్న క్లాస్ తప్ప వేరే ఏం లేదు రాము రాథోడ్ గురించి నెగిటివ్గా చెప్పుకోవడానికి. సో అందువల్లనే తను ఏంటంటే మనం గుడ్డిచ్చామన్నమాట. సో రితు చౌదరి, ఫ్లోరా, సృష్టి వీళ్ళు ముగ్గురు అయితే కనుక పూర్ పర్ఫార్మెన్స్ అండి. రితు చౌదరి అసలు ఎవరితో పర్ఫార్మెన్స్ చేస్తుంది చెప్పండి? తను ఒక పక్క ఉంటుంది, ఎప్పుడైనా వస్తే ప్రియాతో మాట్లాడుతుంది, ఎక్కువగా డిష్ వాష్ కడుగుతున్నప్పుడు డిమాండ్ పవన్తో మాట్లాడడం తప్ప ఎవరితో అసలు డిస్కషనే లేదు తనైతే కనుక. సో రితు చౌదరి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హట్ అవ్వద్దు, వరస్ట్ పర్ఫార్మెన్స్ తనదైతే కనుక. ఫ్లోరా గారిది కూడా అంతే, సంజని ఫ్లోరా కాదు, ఎందుకంటే ఆవిడ యాంటీ, మీకు తెలిసిందే కదా ఎవరికి, సంజన గారికి. సో ఆవిడ కూడా అంత ఏం పర్ఫార్మెన్స్ ఏం లేదు, ఆవిడ అంతా వాష్రూమ్స్ దగ్గర కూర్చోవడం సరిపోతుంది. ఎవరితో అసలు ఆవిడ కనెక్ట్ అవ్వట్లేదు, ఆవిడకి తెలుగు రాదు, ఆవిడ ఓన్లీ హిందీనే మాట్లాడతారు. సో లాంగ్వేజ్ పరంగా కూడా ప్రాబ్లమే. తెలుగులో మాట్లాడమంటే ఆవిడ ట్రై చేసినా ఆవిడ మాట్లాడలేదు, ఆవిడ ఫ్లాప్. సృష్టి గారి గురించి చెప్పుకోవాలంటే 2 వర్స్ట్. ఆవిడ ఒక డాన్సరు. బిగ్ బాస్లో డే 1 రోజు ఏ బిడ్డ నా బిడ్డ ఆ సాంగ్ అయితే వచ్చింది, ఏ బిడ్డ నా అడ్డన్న సాంగ్. ఆవిడ అట్లీస్ట్ 2 స్టెప్లైనా వేయాలా, ప్రేక్షకులను అందించాలా, అది లేదు, ఏమీ లేదు. మరి ఎందుకంటే ఇంకా అసలు ఆవిడ అందరితో పోల్చుకుంటే ఈవిడికే అసలు ఓటింగ్ చాలా తక్కువ పడ్డాయి. నేను అనుకోండి ఈ వీక్ ఈవిడే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోద్దని అనుకుంటున్నాను. సో మీరు కామెంట్ చేయండి, నేను చెప్పిన ఎక్సలెంట్, గుడ్, దాని తర్వాత ఈ పూర్, ఈ వీళ్ళలో ఎవరైతే ఉన్నారో ఎవరు నామినేట్ అవుతారో ఈ వీక్ కనుక మీరు గెస్ట్ చేస్తే కనుక మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడతో ఆపేస్తున్నాను. సో ఆల్రెడీ ఈరోజు అయితే కనుక ఇప్పుడు సీజన్ 9కి సంబంధించింది సాటర్డే మార్నింగ్ నుంచి ఆల్రెడీ లైవ్ ఇవ్వలేదు కదా, ఈవినింగ్ 9 o'clockకి. సో ఎవరేంటని చెప్పి ఇంకా ట్విస్ట్లు అనేది ఇప్పుడు మనకి నెక్స్ట్ వీడియోలో ఈ ట్విస్ట్ ఏదైతే ఉందో ఆ ట్విస్ట్ల గురించి అప్డేట్ చేస్తూ ఉన్నాము. సో ఈ వీడియో ఎక్కడంతో ముగిస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.